హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఆర్టికల్స్ ఇంటర్మీడియట్ వాళ్ళతో పాటుగా మనకి డిఎస్సి ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఏపీ టెట్ ఎగ్జామ్స్కి అండ్ కింద ఉన్న అన్ని ఎగ్జామ్స్కి అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని ఈ ఆర్టికల్స్ రావాలి. అయితే దీంట్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా నేను అకాడమీ బుక్స్ నుంచి ఇస్తున్నాను కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంటర్మీడియట్ వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది. అండ్ ఏ ఆర్టికల్స్లో 3 ఉంటాయి, ఏ అండ్ ది. ఏ అండ్ ది ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే ఆర్టికల్స్ అంటారు. అయితే వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే నౌన్కి, నౌన్ ఫ్రేజ్కి వాటి ముందు యూజ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. సో ఆర్టికల్స్ ఏముంటాయంటే ఏ అండ్ ది. అండ్ దీంతో పాటుగా ఆర్టికల్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండిఫినైట్ ఆర్టికల్స్, ఇంకోటి ఏమో డిఫినైట్ ఆర్టికల్స్. ఒకటి ఇండిఫినైట్ ఆర్టికల్స్, ఇంకోటి డిఫైనైట్ ఆర్టికల్స్. అయితే డిఫినైట్ ఆర్టికల్ అంటే ఏంటి? ఏ అండ్ ఈజ్ కాల్డ్ indefinite articles because it does not refer to any particular person or thing. ఏ పర్సన్ కానీ థింగ్ని కానీ రెఫర్ చేయకు కాబట్టి వీటిని ఏమంటారు? ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటారు. ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటారు. ఇట్ ఈజ్ యూజ్డ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్స్. ఎప్పుడైనా చూడండి, ఏ వచ్చినా యాన్ వచ్చినా అవి ఓన్లీ సింగులర్. సింగులర్ అంటే ఒకటి మాత్రం ఉన్న చోటే వాడతారు, ఎక్కువ ఉన్న చోట ఒకటి కంటే ఎక్కువ ఉన్న చోట ఇవి వాడరు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాన్ యాపిల్ అని అంటాం, యాన్ యాపిల్, అంతేగాని యాన్ యాపిల్స్ అని అనం. ఎందుకనమంటే ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఆర్టికల్ వచ్చింది, ఇండిఫినైట్ ఆర్టికల్ వచ్చింది. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇండిఫినైట్ ఆర్టికల్ రాదు. ఇది దీని గురించి. దీని తర్వాత ఈ వీడియోలో మనం ఇండెఫినైట్ ఆర్టికల్స్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ ఆర్టికల్ గురించి చెప్తాను. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ విచ్ బిగిన్స్ విత్ కాన్స్టెంట్ సౌండ్స్. ఏ అనేది కాన్స్టెంట్ సౌండ్స్ ముందు వాడతారు, అలాగే యాన్ అనేది సింగులర్, మీకు ఆల్రెడీ తెలుసు, సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతాం. అది వోవెల్ సౌండ్ ముందు వాడతాం. వోవెల్ సౌండ్ నుంచి అంటే కాన్సోనెంట్ సౌండ్ అంటే కా నుంచి మన తెలుగులో బండిరా అనుకుందాం. అలాగే ఓవెల్ సౌండ్ అయితే మన తెలుగులో ఆ నుంచి ఆహా అనుకుందాం. ఇక్కడ సింపుల్గా చేసేస్తారు మీరు ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, కా నుంచి బండిరా సౌండ్తో స్టార్ట్ అయితే ఏ వస్తుంది. టీచర్ టా పలుకుతుంది. టీచర్ స్టార్టింగ్లో టీ అంటున్నాం కదా, టీ అంటే టా కాబట్టి ఏ వస్తుంది. ఇది కా నుంచి బండిరా మధ్యలో ఉంది కాబట్టి. కార్ కా పలుకుతుంది కాబట్టి కా నుంచి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ వస్తుంది. టైగర్ టా, కా నుంచి బండిరా మధ్యలో ఉంది టా అనేది కాబట్టి ఏమొస్తుంది? ఏ వస్తుంది. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కౌంటబుల్ నౌన్స్ వోవెల్ సౌండ్స్. యాక్టర్ ఏ అంటే ఏంటి? ఆ నుంచి ఆ మధ్యలో ఉంది కాబట్టి అన్ యాక్టర్. ఇన్విటేషన్ ఈ కాబట్టి అన్ ఇన్విటేషన్. ఎంబీబీఎస్ ఎం ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ ఎంబీబీఎస్. ఇక్కడ చూడండి, యూనివర్సిటీ యు అంటే మీరు యూనివర్సిటీ యు అంటే ఇది కాబట్టి ఆ నుంచి కా నుంచి బండిరా కాబట్టి ఏ. రెడ్ రా కాబట్టి కా నుంచి బండిరా కాబట్టి ఏ. గుడ్ గా కాబట్టి ఏ. జీడిపి జా కాబట్టి ఏ వస్తుంది. ఎన్ అంబ్రెల్లా ఆ నుంచి ఆహా వరకు కాబట్టి అంబ్రెల్లా యాన్ వస్తుంది. ఎన్ యాపిల్ దాన్ని యాపిల్ ఆపిల్ లేదా యాపిల్. ఎన్ ఎంప్లాయ్ ఎం కాబట్టి ఎన్ ఎంప్లాయ్. ఎక్స్రే ఎక్స్ ఏ కాబట్టి ఎన్ ఎక్స్రే. ఎన్ ఎయిట్ అండ్ కాబట్టి యాన్. కాబట్టి ఇది యాన్ గురించి. అయితే ఇక్కడ బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇచ్చి ఉన్నారు, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని పెట్టాడు. యూ కెనాట్ యూజ్ ఏ యాన్ విత్ ప్లోరల్ సమ్ అన్కౌంటబుల్ నౌన్స్. సో స్టార్టింగ్లోనే చెప్పాను, టైగర్స్
ప్లూరల్ వచ్చిన చోట యాన్ వాడడం. టైగర్స్ ముందు యాన్ వాడడం. మ్యూజిక్ ఏ కానీ యాన్ కానీ వాడడం. మ్యూజిక్ ముందు కూడా ఏ మ్యూజిక్ అని అనం. వర్క్ ముందు కూడా యాక్చువల్గా ఇది ప్లూరల్. వర్క్ అంటేనేమో ఒకటి కంటే ఎక్కువ, వర్క్ అంటే ఒకటి కంటే ఎక్కువ అన్నట్టే ప్లూరల్. అండ్ అడ్వైజ్ అంటేనే సలహాలు, వాటి ముందు ఏ అడ్వైజ్ అని అను. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ వీడియో, ఏ యాన్ ఎక్కడ యూజ్ చేస్తారు. ఇంకా అంతకుముందు మనం బాగా డిస్కస్ చేసాం, ఇంకా కొన్ని సందర్భాల్లో ఎక్కడ వాడతాం చూద్దాం. టు రిఫర్ టు వన్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ థింగ్. ఒకటే ఉన్నప్పుడు ఏ వస్తుంది, ఒక థింగ్ ఉన్నప్పుడు సింగులర్. సింపుల్గా మన భాషలో సింగులర్, ఏకవచనం తెలుగులో అయితే. ఐ నీడ్ ఏ బుక్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్ కా కదా, కాబట్టి ఏ వస్తుంది. టైం టా కదా, ఏ వస్తుంది. అంటే ఇవి ఎందుకు టాకా వచ్చినాయి, కా నుంచి తెలుగులో బండిరా మధ్యలో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, బుక్ బా కాబట్టి ఏ వస్తుంది. బిఫోర్ నేమ్ ఆఫ్ ఆక్యుపేషన్స్ ముందు ఏమొస్తుంది గుర్తుపెట్టుకోవాలి. నా కాబట్టి నర్స్, అది కూడా ఏ వచ్చింది. ఆక్యుపేషన్స్ ముందు మనకి డెఫినెట్ ఏ కానీ యాన్ కానీ వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ యాన్ దేని ముందు వస్తుంది, ఆక్యుపేషన్స్. సెన్స్ ఆఫ్ పర్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సింపుల్గా ఉంటుంది. ఈ యాన్స్ 10,000 ఏ మంత్. ఒకసారి గుర్తుపెట్టుకుంటే మర్చిపోరు, ఇవి మళ్ళీ మర్చిపోరు. యాన్స్ 10,000 ఏ మంత్ అంటే నెలకి 10,000 సంపాదిస్తున్నాడు అంటాం కదా, దానికోసం ఏంటంటే 10,000 ఏ మంత్. బిఫోర్ యాక్రోనియమ్స్, ఇనీషియలిజమ్స్, కలెక్టివ్ నౌన్స్, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. ఇండియా ఈజ్ అ సార్క్ కంట్రీ. ఇక్కడ చూడండి, యాక్రోనియం, సార్క్ కంట్రీ అంటే సా వచ్చింది. సా అంటే దేని ముందు ఉంది, కా నుంచి బండిరా, ఆ నుంచి ఆ మధ్యలో లేదు కాబట్టి ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎల్ఎల్బి ఏ యాక్రోనియం ఏమో ఇది, ఇనీషియలిజం ఇది ఎన్ఎల్ఎల్బి ఎల్ కాబట్టి ఏ కాబట్టి ఆ నుంచి ఆ మధ్యలో ఉంది కాబట్టి ఏమొస్తుంది, ఎన్ఎల్ఎల్బి. ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఏ ప్యాక్ అంటే ప అంటే కా నుంచి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. కలెక్టివ్ నౌన్స్ కొన్నింటిని కలిపితే, ఇప్పుడు నార్మల్గా అయితే ఒక కార్డు అంటే సింగులర్. ఈ కార్డ్స్ అన్నిటిని కలిపి కూడా ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్ అంట. అప్పుడు ఏ. ఈ ఓస్, మిలియన్స్, పౌండ్స్, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఈ నెంబర్స్తో చెప్తాను చూడండి, నెంబర్స్తో చెప్పేదాన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. మిలియన్ పౌండ్, ఏ మిలియన్ పౌండ్, 1,000,000 పౌండ్స్. అయితే టు డిస్క్రైబ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ బై కంపారిజన్, టు చేంజ్ ఎ ప్రాపర్ నౌన్ ఇంటూ కామన్ నౌన్. ఇక్కడ ఇచ్చినవి చూడండి. సో ఒక వ్యక్తి యొక్క క్వాలిటీస్ ఇంకొక వ్యక్తితో కంపేర్ చేస్తున్నారు. హీఈస్ ఎ న్యూటన్ ఇన్ అవర్ గ్రూప్. యాక్చువల్గా న్యూటన్ యొక్క క్వాలిటీస్ అతనికి ఆపాదిస్తున్నారు. అలాంటి టైంలో కూడా మనం ఏం వాడాలి, న్యూటన్. నా వచ్చింది కాబట్టి ఏ వస్తుంది అంటే ఇతను ఒక న్యూటన్ అని అంటాం తెలుగులో. అలాగే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఒక వచ్చే చోట ఏ కానీ యాన్ కానీ వస్తుంది. ఇలా కంపేర్ చేసాం. ఇంటెలిజెంట్ లైక్ న్యూటన్ అని దాని అర్థం. అండ్ ఇది ఎందుకు, పర్సన్ కంపేర్ చేస్తున్నప్పుడు కూడా ఏ కానీ యాన్ కానీ వస్తుంది. టు రిఫర్ టు ఎన్ అన్ఫెమిలియర్ పర్సన్, తెలియని వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సపోజ్ ఏ మిస్టర్ సారలా ఎంక్వైరీడ్ అబౌట్ డాక్టర్ రామ. ఎవరో శారద వచ్చి డాక్టర్ రామ గురించి ఎంక్వైరీ చేశారు. నీకు ఆ సరళ ఎవరో తెలియదు కాబట్టి మిస్టర్ సరళ ఎంక్వైర్డ్ అబౌట్ డాక్టర్ రామ. యాక్చువల్గా మన డైలాగ్ రైటింగ్లో ఉంటుంది, ఇది మీరు గమనించి ఉంటారు. ఎవరో పర్సన్ కాల్ చేస్తారు, తెలియదు కాబట్టి అలా చెప్తూ ఉంటారు. ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, వాట్ ఎ ప్రటీ డేస్, వాట్ ఎ షేమ్, వాట్ ఎ ప్రటీ డేస్. కాబట్టి ఇలా మనం ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థక వాక్యాల్లో కూడా వీటిని వాడతాం. సో నెక్స్ట్ పార్ట్ మీద మీకు దా గురించి అండ్ నో ఆర్టికల్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ ఈ ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించి కానీ, ఇంటర్మీడియట్కి సంబంధించి కానీ
ఏపీడిఎస్సికి సంబంధించి కానీ వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.